ఫ్రెండ్, సత్య స్మార్ట్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో స్టఫ్డ్ అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ తొక్క తీసి పెట్టుకోవాలి, 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి, తినే సోడా 1/2 టీ స్పూన్, స్టఫింగ్కి ఆనియన్, లెమన్, కొత్తిమీర, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. శనగపిండిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని, తినే సోడా కొంచెం, ధనియాల పొడి, కారం తగినంత, ఉప్పు తగినంత అన్నీ వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా కరెక్ట్గా కలుపుకుంటే బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అరటికాయని సన్నగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ముక్కను తీసుకొని శనగపిండిలో ముంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఒకే రంగు వచ్చేలా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇవి టిష్యూ పేపర్ పెట్టిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా ముక్కలని బజ్జీలా వేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ గురించి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కారం, ఉప్పు, నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నిమ్మరసంతో ఈ స్టఫింగ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బజ్జీని తీసుకొని ఫ్లాట్గా ఒక సైడ్ కట్ చేసుకుందాం. అరటికాయ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమాన్ని బజ్జీలో స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని బజ్జీలు స్టఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టఫ్డ్ అరటికాయ బజ్జీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.